హలో అండి. మొన్న మా మున్నాని అంగన్వాడీ దగ్గరికైతే తీసుకువెళ్ళాను. నాకు హెల్త్ బాలేదని వీడియో అయితే అప్‌లోడ్ చేయలేదు. ఇవాళైతే అప్‌లోడ్ చేస్తున్నాను. ఇదొచ్చేసి మా ఊర్లో ఉన్న చిన్న అంగన్వాడీ అండి. అలానే ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ కూడా ఉంది. ఊర్లో ఉన్నప్పుడు మా పెద్దోడు ఇక్కడే చదువుకునేవాడు. ఏంటంటే వాళ్ళ అన్నయ్య లేకపోవడం మా చిన్నోడైతే బెంగ పెట్టుకున్నాడని సరదాగా అంగన్వాడీ దగ్గరికైతే తీసుకొనొచ్చాను. కాసేపు పిల్లలతో కలిసి ఆడుకుంటాడని. అయితే ముందున్న స్కూల్‌కి, ఇప్పుడున్న స్కూల్‌కి చాలా చేంజెస్ వచ్చినియి. ఏంటంటే స్కూల్‌ని బాగా డెవలప్ చేశారు. పిల్లలు ఇంకా రాలేదండి. మేమే తొందరగా వచ్చేసాము. ఇద్దరు ముగ్గురొచ్చారంతే. అలానే ఇవి చూడండి. వీటినైతే అంగన్వాడీలో వర్క్ చేసే అక్క తయారు చేసింది. నిజంగా చాలా బావున్నాయి కదా! మా పెద్దోడు ఉండుంటే ఈ పాటికి ఆ బొమ్మలన్నీ కూడా లాగేసేవాడు. నిజంగా వాడు లేకపోవడం అందరూ కూడా చాలా మిస్ అవుతున్నారు. ఎప్పుడు తీసుకొస్తావనైతే అడుగుతున్నారు. ఇప్పుడైతే నిజంగా ఈ అంగన్వాడీని చాలా బాగా డెవలప్ చేశారు. నిజంగా మా పెద్దోడు ఈ వీడియో చూస్తే నేను కూడా వస్తాననైతే అడుగుతాడు. వెనకాల చెరువు కూడా ఉంది. కానీ అక్కడికి పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళనివ్వకుండా జాగ్రత్తగా అయితే చూసుకుంటారు. ఇలానే స్కూల్ పక్కన ఖాళీ స్థలం ఉంటే అక్కడ చిన్న చిన్న మొక్కలనేవి అందంగా ఉంటాయని వేశారు. అంగన్వాడీ బానే రెడీ అయిపోయింది. ఎలిమెంటరీ స్కూల్ కూడా తొందరలోనే డెవలప్ చేస్తారంట. ఇక్కడైతే బెడ్‌షీట్స్ తీసుకొని ఒకాయన నడుచుకుంటూ అయితే వచ్చారు. ఇవి రేట్లు ఎలాగున్నాయో ఏంటో అని చెప్పి పక్కన ఆంటీ వాళ్ళు అడుగుతుంటే నేను కూడా వెళ్లి చూశాను. పాపం ఈ అంకుల్ చాలా దూరం నుంచి నడుచుకుంటూ అయితే వచ్చారు. నాకైతే ప్రతిసారి షాప్‌లో కంటే ఇలా వీళ్ళ దగ్గర కూడా తీసుకోవడం మంచిది అనిపించింది. ఎందుకంటే వీళ్ళు కూడా బతకాలి కదా! అలానే స్టాక్ క్వాలిటీ వచ్చేసి చాలా బావుంది. అందరూ తీసుకుంటుంటే నేను కూడా ఒకటి తీసుకున్నాను. 350 రూపీస్‌కి 6x6 బెడ్‌షీట్ అలానే 2 స్టిచ్డ్ పిల్లో కవర్స్ అయితే ఇచ్చారు. కాస్ట్ రీజనబులో కాదో కామెంట్ చేసేయండి.